నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. మళ్ళీ ఆ రోజు మాకు తెలంగాణ యూనివర్సిటీ సాధ్యమైంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ఉపాధ్యాయులను కానీ అధ్యాపకులను కానీ నియమించిన చరిత్ర లేదు. మరి ఈరోజు మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన కాన్స్టిట్యూషన్లో ముఖ్యంగా నిజామాబాద్ గ్రామీణ కాన్స్టిట్యూషన్లో తెలంగాణ యూనివర్సిటీ ఉండడం మనకు గర్వకారణం. మరి మన ఎమ్మెల్యే గారు విద్యావంతులు కాబట్టి దాని మీద దృష్టి సారించి నిజామాబాద్ జిల్లా విద్యార్థులు ఇంజనీరింగ్ చదవాలంటే హైదరాబాద్ తప్ప మనకు అందుబాటులో కాలేజీ లేదని గుర్తించి మరి విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజ్ అవసరమని ఏడాదిగా ముఖ్యమంత్రి గారితో చర్చించి వారిని ఒప్పించి ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులను మంజూరు చేయించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన తెలంగాణ గ్రామీణ ప్రాంతమైన తెలంగాణలో పేద విద్యార్థులకు చదువు అందుబాటులో ఉండాలంటే ప్రతి విద్యార్థి ఈరోజు చదివేది ఇంజనీరింగే కాబట్టి ఇంజనీరింగ్ పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి గారికి కానీ మరి మన ఎమ్మెల్యే గారికి కానీ దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నిజామాబాద్ జిల్లా విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. దాంతోపాటు నిజామాబాద్ గ్రామీణ ప్రాంతం అంటే పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతం. నిజామాబాద్ జిల్లాలోని అత్యంత పంటలను పండించే కాన్స్టిట్యూషన్ మన నిజామాబాద్ గ్రామీణ కాన్స్టిట్యూషన్. నిజామాబాద్ జిల్లాకు అగ్రికల్చర్ యూనివర్సిటీని కేటాయించడం కూడా చాలా సంతోషకరం. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఆ అగ్రికల్చర్ యూనివర్సిటీని కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కూడా నిజామాబాద్ గ్రామీణ ప్రాంతానికి కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. యూనివర్సిటీకి కావలసిన భూములు ఎయిర్పోర్ట్ కోసం దాదాపు 1500 ఎకరాల భూముల్ని మనం జక్రాంపల్లి మండలంలో నేషనల్ హైవేకు అందుబాటులో 1000 ఎకరాల భూముల్ని మనం సేకరించి ప్రభుత్వానికి అందుబాటులో ఉంది. మరి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా స్పందించి గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం అత్యధికంగా వ్యవసాయం పండించే కాన్స్టిట్యూషన్ అయిన నిజామాబాద్ గ్రామీణ కాన్స్టిట్యూషన్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని మంజూరు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నిజామాబాద్ జిల్లాకు బీటెక్ కాలేజీని శాంక్షన్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి, భూపతి రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారి కృషికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జిల్లాలో ఉన్నటువంటి డిచ్చిపల్లి యూనివర్సిటీలో మరి మనకు బీటెక్ అంటూ లేకుండే దాన్ని గుర్తుపట్టి మరి ఎన్నో సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ చేయలేకపోయింది. ఇప్పుడు మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ముందుకొచ్చి రేవంత్ రెడ్డి గారితో ఎన్నలేగా శ్రమించి కష్టపడి మరి ఆయనతో మాట తీసుకొని తప్పకుండా ఇస్తానని చెప్పి మరి సంవత్సరాల లోపే మన దగ్గర బీటెక్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది యూనివర్సిటీలో. వారికి మన రేవంత్ రెడ్డి గారికి అదే రకంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే కష్టపడి ఆయన పనులు చేస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా మా దర్పల్లి మండలి తరఫున మా దర్పల్లి తరఫున శుభాభివందనాలు తెలియజేస్తూ ఇలాగనే మరి ఆయనకు రాను ముందు ఆ దేవుని దయ వలన ఉన్నత పదవులు రావాలని చెప్పి కోరుకుంటూ మాకు ఎందుకంటే మండలంలో ఎమ్మెల్యే సేవ చేస్తున్నాడు, ఇప్పటికీ ఎన్నో పనులు చేసిండు, ఆయన అందరూ కూడా గుర్తించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. ఈరోజు చాలా శుభదినం. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా విద్యార్థి లోకానికి శుభాకాంక్షలు. వాళ్లకు బీటెక్ చదవాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. మరి ఈరోజు మన నిజామాబాద్ గ్రామీణ కాన్స్టిట్యూషన్లో తెలంగాణ యూనివర్సిటీలో మరి మన ఎమ్మెల్యే గారి చొరవ వల్ల ఈరోజు ఇంజనీరింగ్ కాలేజు మంజూరు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఈ సందర్భంగా. అలాగే ఇంజనీరింగ్ కాలేజీను తెలంగాణ యూనివర్సిటీలో రావడానికి కృషి చేసిన మా ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థి లోకం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలా. మరి ఎప్పుడైనా స్కూల్ నుండి ప్రాథమిక పాఠశాల నుండి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ జిల్లాకు వెళ్ళినా నిర్మించిందంటే కాంగ్రెస్ పార్టీ. యువతకు విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించే స్కూళ్ళు కాలేజీలను నిర్మించింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే సంగతి విద్యార్థులు గుర్తెరగాల. కొన్ని పార్టీలు మాయమాటలు చెప్పి విద్యార్థుల్ని యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి. విద్యార్థులు దాన్ని గుర్తెరిగి మరి వాళ్ళ అభ్యున్నతి కోసం
వాళ్ళ భవిష్యత్తు కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఆదరించి మద్దతుగా ఉంటే మరి రానున్న రోజుల్లో విద్యార్థుల కోసం వారి ఉన్నతి కోసం కాంగ్రెస్ పార్టీ మరింత పాటుపడుతుందని తెలియజేస్తూ ఈ ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు కృషి చేసిన మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై పల్లి మండల కేంద్రంలో గాంధీ చౌక్లో మరి మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ప్రియతమ నాయకులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈరోజు నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీని తెలంగాణ యూనివర్సిటీకి మంజూరు చేయడం చాలా హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగానే మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో మాటకు కట్టుబడి ఉండి పేద ప్రజలకు, విద్యార్థులకు, అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా విద్యార్థి లోకం గమనించవలసింది ఏంటంటే ఈరోజు మనకు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి వచ్చిందంటే, మంజూరు అయిందంటే మనందరికీ చాలా అదృష్టవంతులం. దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి అవసరం లేకుండా ఇక్కడనే మన జిల్లాలోనే ఇంజనీరింగ్ కాలేజ్ రావడం అంటే చాలా గొప్ప విషయం. మరి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మా మండలం తరపున, మా జిల్లా తరపున, మా నియోజకవర్గం తరపున మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి కృషిని మేమందరం అభినందిస్తున్నాము.